మీ సొంత ఇంటి చిరునామా ప్రాపర్టీ ప్లస్కి స్వాగతం. దిస్ ఇస్ రాజ్ కుమార్. రియల్ ఎస్టేట్ ధరలు 2015లో ఎట్లా ఉండబోతాయో చూద్దాం. తర్వాత 2014లో ఎలా గడిచింది రియల్ ఎస్టేట్ రంగానికి కావచ్చు, తర్వాత ఇన్ఫ్రాస్ట్రక్చర్కి సంబంధించి తెలుసుకుందాం. ఫ్యూచర్లో ధరలు ఎంతవరకు పెరగవచ్చు, నిజంగా సామాన్యుని సొంత ఇంటి కల నిజం కాబోతోందా చూద్దాం. దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి సేఫ్వే ఇన్ఫ్రా సంబంధించినటువంటి డైరెక్టర్ కోటేశ్వరరావు గారు ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సార్, వెల్కమ్ టు ప్రాపర్టీ ప్లేస్. థ్యాంక్ యూ. ఎస్పెషల్గా చూసుకున్నట్లయితే 2014 కంప్లీట్ అయిపోయింది. సో రియల్ ఎస్టేట్లో చాలా వరకు ఒక మరకల్ లాంటి గుర్తులు చాలా ఉన్నాయి. ఇటు కంపెనీల పరంగా చూసుకున్నా, తర్వాత వడ్డీ రేట్లు చూసుకున్నా, తర్వాత కొనుగోలుకు సంబంధించి చూసుకున్నా కూడా 2014లో ఎట్లా గడిచింది సార్? ఓవరాల్గా రియల్ ఎస్టేట్ చూసుకున్నట్లయితే గ్రోత్ ఉందా లేకుంటే డీ గ్రోత్ ఉందా, ఎట్లా గడిచిపోయింది? 2014 ఒక రకంగా రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీలో, స్థిరాస్తి రంగంలో ఒక టర్బులెంట్ ఇయర్గా మనం పరిగణలోకి తీసుకోవచ్చండి. ఎందువల్లంటే దేశంలో కానీ రాష్ట్రంలో కానీ సమూలంగా అయినటువంటి మార్పులు జరిగాయి. అవును సార్. దానికన్నా ముందు కొంత అనిశ్చిత వాతావరణం ఏర్పడింది, అన్సర్టనిటీ ఏర్పడింది. ఒక వైపున నేషనల్ లెవెల్లో ఎలక్షన్స్ రావటం, రాష్ట్రంలో రాష్ట్ర విభజన సమస్య పతాక స్థాయికి చేరటం, ఈ రెండు విషయాలు బాగా ప్రభావితం చేశాయి. ముఖ్యంగా మన రాష్ట్రంలో హైదరాబాద్ నగరం కానీ, ఆంధ్రప్రదేశ్లో ఉన్న చాలా ప్రాంతాలు కానీ వెయిట్ అండ్ వాచ్ అనే అప్రోచ్ని ఇన్వెస్టర్స్ ఎండ్ యూజర్స్ అందరూ కూడా ఫాలో అయ్యారు. నేషనల్ లెవెల్లో కొన్ని ప్రాంతాలలో అక్కడక్కడ అభివృద్ధి అనేది కొంచెం జరిగినప్పటికీ కూడా ఓవరాల్గా కూడా ఇండస్ట్రియల్ పరంగా కానీ ఇతరత్ర పరంగా కానీ ఎన్నో రంగాలు ఒక డైరెక్షన్ కోసం ఎదురు చూడటం వల్ల కూడా కొంత స్తబ్దత అనేది 2014లో ఏర్పడింది. ముఖ్యంగా ఇన్వెస్టర్స్కి కానీ ఎండ్ యూజర్స్కి కానీ ఎవరైతే వాళ్ళ సొంతింటి కళ ఇల్లు కావాలనుకునే వ్యక్తులందరూ కూడా కోరుకునేది ఏంటంటే, వాళ్ళు ఎక్కడైతే ఇన్వెస్ట్ చేస్తున్నారో, ఏ నిర్మాణదారుని అయితే నమ్మి వాళ్ళ పొదుపు మొత్తాలను కానీ లోన్ అమౌంట్ని కానీ ఇస్తున్నారో ఆ నిర్మాణదారుడు సకాలంలో అతను ఏదైతే వాగ్దానం చేశాడో ఆ ప్రకారం కట్టించి ఇస్తాడనే నమ్మకం ఇన్వెస్టర్స్ కలిగినప్పుడు ఈ మార్కెట్లో ఇంకా డిమాండ్ పెరిగే అవకాశం ఉంటుంది. దానికి ప్రధానంగా ముఖ్యంగా ఈ రెగ్యులేటరీ డెవలప్మెంట్ బిల్లు, దాని ద్వారా వచ్చేటటువంటి రెగ్యులేటరీ డెవలప్మెంట్ అథారిటీ ఎంతో ఉపయోగంగా ఉంటుంది అన్న ఆశ సామాన్య మానవుడికి 2014లో కలిగింది, వేరియస్ ఫోరమ్స్లో కానీ డిబేట్స్లో కానీ. అయితే ఆ బిల్లు స్వభావం ఏంటి, ఆ బిల్లు యొక్క ఉపయోగాలు ఏంటి, ఆ బిల్లులో ఉన్నటువంటి ఇతర అంశాలు ఏమిటి అన్న దాని మీద సామాన్య మానవుడు ఇంకా పూర్తిగా అవగాహన కలిగినప్పుడు ఎన్నో అనుమానాలు, ఆ అనుమానాలను నివృత్తి చేసేటటువంటి విధానాలు ఎలా ఉన్నాయి, రూల్స్ అవి, ఆ బిల్ అనేది చాలా పటిష్టంగా రూపొందించారా లేదా, ఎన్నో బిల్లులు ఎన్నో చట్టాలు ఉన్నాయి. ఆ చట్టాల్లో కనుక ఏదైనా లోపాలు కానీ లొసుగులు కానీ ఉంటే ఏ విషయం కోసమైతే ఆ చట్టాన్ని రూపొందించామో ఆ పర్పస్ నెరవేరకపోయే ప్రమాదం ఉంది. అందువల్ల ఒక బిల్లు వచ్చిందని సంతోషపడటమే కాదు, ఆ బిల్లులో ఉన్నటువంటి అంశాలన్నింటినీ కూడా సోదాహరణంగా వైడ్ పబ్లిసిటీ ఇచ్చుకుని చేస్తే ఆ బిల్లు సమర్థవంతంగా ఉంటుంది. ఇంకోటి ఏంటంటే, ఆ శుభపరిణామం ఏంటంటే వడ్డీ రేట్లు తగ్గుతాయన్న ఆశ సామాన్య మానవుడికి 2015 సంవత్సరం దోహదపడే అవకాశం ఉంది. ఫస్ట్ క్వార్టర్. ఎందువల్లంటే ముఖ్యంగా మనం ఎక్కువగా 80% మన పెట్రోల్ ఆయిల్ లూబ్రికెంట్స్ POL అంటాం. ఈ పెట్రోల్ ఆయిల్ లూబ్రికెంట్స్ మనం 80% దిగుమతి చేసుకుంటాం. కొన్ని వేల కోట్ల రూపాయలు ఆ దిగుమతి కోసం పెడుతూ ఉంటాం. ఇప్పుడు అటువంటి ఇంటర్నేషనల్ గ్లోబల్ లెవెల్లో ఉన్నటువంటి $120 పర్ బ్యారెల్ ఉన్న చమురు ధర ఇవాళ 60-70కి పడిపోయింది. ఇండియన్ బాస్కెట్ అయితే 53కి వచ్చింది. ఇందువల్ల ఈ పరిణామం వల్ల ఏమవుతుందంటే మనకు సర్ప్లస్ డిఫిసిట్ అనేది, కరెంట్ అకౌంట్ డిఫిసిట్ అనేది తగ్గిపోతుంది. దాని ప్రభావం డొమెస్టిక్ రంగంలో ఉండి ఎన్నో వస్తువుల యొక్క రేట్లు తగ్గిపోయే ఇన్ఫ్లేషన్ కూడా జీరోకి రాకపోయినా ఇప్పుడు ఉన్నటువంటి హెడ్లైన్ ఇన్ఫ్లేషన్ 6% నుంచి 4%కి ఏమో తగ్గిపోయే అవకాశం ఉంది. ఆ విధంగా జరగటం వల్ల RBI కూడా వడ్డీ రేట్లు బహుశా 2015-16 ఫైనాన్షియల్ ఇయర్ ఫస్ట్ క్వార్టర్లో, ప్రథమ తృతీయ క్వార్టర్లో తగ్గించే అవకాశం ఉంది. ఒకవేళ కనుక ఆ రకంగా జరిగినట్లయితే EMI భారం, వడ్డీ రేట్లు తగ్గటం వల్ల EMI భారం కూడా అల్టిమేట్గా తగ్గుతుంది. కాబట్టి కొంత డిమాండ్కి చేయూత ఇవ్వచ్చు. 2015 ఎంప్లాయ్మెంట్ ఇండెక్సెస్ కానీ, ఎంప్లాయ్మెంట్ అవకాశాలు కానీ చాలా ఎక్కువగా ఉన్నట్టుగా ప్రతి నివేదికలు కూడా చెప్తున్నాయి. అంటే రిక్రూట్మెంట్స్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. వేజెస్లో 20-25% శాలరీస్లో పెరిగే అవకాశం ఉంటుంది.
రిక్రూట్మెంట్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది, ఆల్మోస్ట్ 2015లో వచ్చేసరికి ఎస్పెషల్ 9 lakhs జాబ్స్ వరకు క్రియేట్ అయ్యే అవుతాయి. అవకాశం ఉంది. ఎందుకంటే Just recent గా ఒక రిపోర్ట్ అవునండి ఇప్పుడు సాంకేతిక నైపుణ్యం పెరిగిన కొద్దీ కొత్త కొత్త బిజినెస్ ఆపర్చునిటీస్ పెరుగుతున్నాయి. ఇప్పుడు ఈ కామర్స్ ఉంది. అవును. ఇవాళ ఈ కామర్స్ అనే సంస్థలు మార్కెట్ యొక్క క్యాపిటలైజేషను మామూలు సంస్థలు 50-100 సంవత్సరాలు బట్టి సంపద సృష్టించడానికి బట్టి టైంలో వీళ్ళు 2-3 సంవత్సరాల్లోనే ఆ లెవెల్కి రీచ్ చేయగలిగారు. అంటే కొత్త కొత్త ఒక్క ఇయర్ చూసుకుంటే 1,00,000 కోట్ల మార్క్ జరిగింది మార్కెట్ ఈ కామర్స్ జరిగింది. లైక్ ఎక్స్ ఎంప్లాయీస్ పెట్టుకున్నా కరెక్ట్. అందువల్ల ఎంటర్ప్రెన్యూర్షిప్ కల్చరు మన కామన్ మ్యాన్లో మిడిల్ క్లాస్ మధ్యతరగతిలో ఎంటర్ప్రెన్యూర్ యాటిట్యూడ్ కూడా పెరిగింది. ఎంటర్ప్రెన్యూర్ యాటిట్యూడ్ సంపద సృష్టించడానికి చాలా ఉపయోగపడుతుంది. అంటే రిస్క్ టేకింగ్ పీపుల్ వల్లే సంపద క్రియేట్ అవుతుంది. రిస్క్ ఎవర్స్ వల్ల అవ్వదు. రిస్క్ ఎవర్స్ కన్నా కూడా రిస్క్ టేకర్స్ ఎక్కువయ్యారు. ఇవాళ ఐఐటీలు కానీ ఐఎంలు కానీ చాలామంది ఈ ఏంజిల్ ఇన్వెస్టర్ సపోర్ట్ తీసుకొని వెంచర్ క్యాపిటల్ సపోర్ట్ తీసుకొని కొత్త కొత్త సంస్థలకి పునాదులు వేస్తున్నారు. ఆ సంస్థలు 1,000 మంది ఉద్యోగాలు వచ్చే అవకాశం పెరిగింది. సో వైస్ వర్సా ఆటోమేటిక్గా రియల్ ఎస్టేట్ ఆటోమేటిక్గా దాని ప్రభావం వీటిలో ఉంటుందండి. సరిగ్గా ధరల విషయానికి వస్తే సార్, అంటే ఎప్పుడు మన షో స్టార్టింగ్ దగ్గర నుంచి కూడా చూసుకున్నా కూడా ధరల విషయం ఎప్పుడు మాట్లాడుతుంటాం సార్ ఎక్కువగా. అంటే ఈ ఇయర్లో ధరలు ఎట్లా ఉండబోతున్నాయి అంటే కామన్ మ్యాన్ డ్రీమ్ హౌస్ అంటూ చెప్తున్నాం. బట్ ఇప్పుడున్నటువంటి పరిస్థితులలో కామన్ మ్యాన్ ఇల్లు అనేది కొన్ని పట్టణాల్లో సాధ్యమయ్యేటువంటి పరిస్థితులు లేవు. సో హైదరాబాద్ లాంటి ప్లేసులలో కొంత అవుట్స్కట్లో కొంతవరకు ఉన్నాయంటే మీన్ టాప్ సిటీలో ఇండియా వైజ్ చూసుకున్నా కూడా సో వేరే సిటీస్తో పోల్చుకుంటే ఇక్కడ కొంచెం తక్కువగా ఉంది. అంటే అన్ని రకాల ఇన్ఫ్రాస్ట్రక్చర్ పరంగా లేకపోతే కాస్ట్ ఆఫ్ కన్స్ట్రక్షన్ పరంగా ఇవన్నీ చూసుకున్నా హైదరాబాద్ ఈజ్ ద బెటర్ సిటీ అని చెప్పేసి ఏకంగా వరల్డ్లో సెకండ్ టూరిస్ట్ స్పాట్గా హైదరాబాద్ని ఎలెక్ట్ చేయడం జరిగింది. సో ఎట్లా చూడొచ్చు సార్ ధరలు వచ్చేసరికి నిజంగా ఈ 2015లోనైనా అట్లీస్ట్ కామన్ మ్యాన్కి అవుట్స్కట్లోనైనా అవైలబిలిటీ ఉంటుందా? ఒక కామన్ మ్యాన్కి 40% అతని టేక్ హోమ్లో కనుక ఈఎంఐని మీట్ అయ్యేటట్టు ఉండి అతనికి ఒక 2 bedroom 3 bedroom హౌస్ అవైలబిలిటీలో ఉండగలిగితే అది అఫోర్డబుల్ కింద తీసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నా శాలరీ ఒక 50,000 అనుకోండి, నాకు వచ్చే ఈఎంఐ 20,000. సో 50 into 40% అంటే 40% నేను ఈఎంఐకి కేటాయించగలను. నాకు 20,000లో నాకు వచ్చే లోన్ ఎంత? 20 లక్షలు. నేను పెట్టే మార్జిన్ మనీ 4 లక్షలు, 24 లక్షలు. 25 లక్షలు నాకు ఇల్లు అనేది రావాలి. సిటీ లిమిట్స్లో ఎక్కడ కూడా 25 లక్షల్లో ఒక 2 bedroom ఫ్లాట్ ఇవ్వలేకపోతున్నాం. ఎందువల్ల అంటే మీరు 1200 square feet 2 bedroom కామన్ సైజ్ అండి. 2 bedroomకి కామన్గా ఉండాల్సింది 1000 to 1200. ఈవెన్ వర్స్ట్ కేసులో 1000 square feet వేసుకున్నా కూడా 1000 into 2000 2200 22 lakhs. దీని మీద వ్యాట్ సర్వీస్ ట్యాక్స్ రిజిస్ట్రేషన్ అనేది ఒక 15% అవుతాయి. సో 22 into 15 ఎంత అండి? మళ్ళీ 4 lakhs. 22 + 4 26. ఇంటీరియర్స్ వుడ్ వర్క్ ఇవన్నీ కలిపితే అనదర్ 4 lakhs. సో 30 lakhs అవుతుంది. అంటే ఒక 50,000 శాలరీ వచ్చే అతను కూడా ఇవాళ ఒక 2 bedroom ఫ్లాట్ని కొనలేకపోతున్నాడు అన్లెస్ ఈ హ్యావ్ అదర్ ఇన్కమ్. అందువల్ల వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుంటే ఎలా ఉంటుందంటే వీటి మీద ఉన్నటువంటి బడ్డెన్ని, ఈ కన్స్ట్రక్షన్ కాస్ట్ బడ్డెని కానీ కస్టమర్కి ఉన్నటువంటి ఎండ్ బడ్డెని కానీ తగ్గించాలి. అదొక ఆల్టర్నేటివ్. సో కాస్ట్ ఆఫ్ కన్స్ట్రక్షన్ తగ్గడానికి అవకాశం ఉందా? రెండవది వీటి మీద ఉన్నటువంటి డైరెక్ట్ ఆర్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ని తగ్గించడానికి అవకాశం ఉందా? వ్యాట్ కానీ సర్వీస్ ట్యాక్స్ కానీ రిజిస్ట్రేషన్ కానీ ఇవి తగ్గించడానికి అవకాశం ఉందా? ఈ రెండు ప్రధానమైనవి. రెండవది ఏంటంటే అతని ఎఫర్డబిలిటీని పెంచే అవకాశం ఉందా? అంటే పెంచే అవకాశం ఎప్పుడు వస్తుంది? అతని ఈఎంఐ బడ్డెని తగ్గినప్పుడు. ఫర్ ఎగ్జాంపుల్ ఇవాళ 1 lakh తీసుకుంటే ఈఎంఐ 1000 rupees. అదే ఈఎంఐని కనుక 800 రూపాయలకి మార్చగలిగితే అతను 20 లక్షలకు బదులుగా 25 లక్షల లోన్ తీసుకోగలడు. సో దానికి లింక్ ఏంటి? ఇంట్రెస్ట్ రేట్స్ 10% నుంచి కనుక 8% ఇంట్రెస్ట్ రేట్ తగ్గితే ఈఎంఐ ఆటోమేటిక్గా 1000 నుంచి 800 అవుతుంది. నార్మల్గా బ్యాంక్స్ చూసేటప్పుడు ఎట్లా చూస్తారు అంటే హోమ్ లోన్ సెగ్మెంట్ అంటే సపరేట్ కింద చూస్తాయా లేక ఇన్ఫ్రా కిందనే కొన్ని రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. సపోజ్ మీరు ఇండివిజువల్ హోమ్స్ గురించి మాట్లాడుతున్నారు. సో రియల్ ఎస్టేట్ ప్రాజెక్టులకు సంబంధించినవి కూడా హోమ్ లోన్స్ కిందకే వస్తాయి. సో ఇండివిజువల్స్ మళ్ళీ లోన్ తీసుకున్న ప్రాజెక్ట్లో కొనుక్కోవడం అట్లా చేస్తుంటారు కదా. సో దీన్ని ఇన్ఫ్రా కిందకి కన్సిడర్ చేస్తాయా బ్యాంక్స్ వచ్చేసరికి, లేదా ఇండివిజువల్ హోమ్ లోన్ సెగ్మెంట్లోనే చూపిస్తాయా? యాక్చువల్గా అంటే మొన్నటి వరకు 50 lakhs అండ్ బిలో నాకు తెలిసినంత వరకు డెఫినేషన్ ఏంటంటే బిలో ఉంటాయి ప్రయారిటీ సెక్టార్ కిందకి హోమ్ లోన్స్ క్లాసిఫై చేయవచ్చు. ఎబో అంటే కనుక ఎక్స్పోజరు రియల్ ఎస్టేట్కి 20% మించకూడదు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గైడ్లైన్స్ ప్రకారం. అందువల్ల 20% వరకు రియల్ ఎస్టేట్ దాన్ని ఆ నార్మ్ ప్రకారం ఇస్తున్నారు తప్ప ఓవరాల్ ఎక్స్పోజర్ లిమిట్ 20% అండి. ఇంకోటి ఏంటంటే నెక్స్ట్ ఏంటంటే ఈ కన్స్ట్రక్షన్ కాస్ట్ అనేది ఓవరాల్గా తగ్గించడం అనేది ప్రాబ్లీ కష్టం అవుద్దండి నా దృష్టిలో. ఎందువల్లంటే ఇవాళ ఒక సిమెంట్ రంగాన్ని కానీ స్టీల్ రంగాన్ని కానీ తీసుకుంటే వాళ్ళ సమస్యలు వాళ్ళకు ఉన్నాయి. ఆ ఇండస్ట్రీని కనుక మనం అనలైజ్ చేస్తే
వాళ్ళ బ్రేక్ ఈవెన్ ప్రైస్ కానీ వాళ్ళ ఇన్పుట్ కాస్ట్ కానీ చూసుకుంటే వాళ్ళ ప్రైస్ కూడా రీజనబుల్ అనిపిస్తుంది. ఇక్కడ ఎవరిని ఎక్స్ప్లాయిట్ చేయటం లేదు. ఒక సెక్టార్ ఇంకో సెక్టార్ని వాళ్ళ అవసరం దృష్ట్యా ఆ సెక్టార్లో రేటు తగ్గితే బాగుండు అని అనుకుంటాం. అవును సార్. ఆ సెక్టార్ ఏంటి, నాకు ఈ ప్రైస్ ఉంటే బాగుండు, నేను సర్వైవ్ అవుతాను ఆ సెక్టార్. వాళ్ళు కూడా ఆలోచిస్తారు. ఇక్కడ ఒక సెక్టార్ కాంపిటీషన్ కన్నా కూడా నా దృష్టిలో ఓవరాల్గా కస్టమర్ని స్ట్రెంథెన్ చేయాలండి. ఎండ్ యూజర్ని మన హోమ్ లోన్ బారోయర్ని స్ట్రెంథెన్ చేయాలి. సో హౌసింగ్ లోన్స్ కూడా ఫర్ ఎగ్జాంపుల్ ఒక 30 lakhs వరకు అప్ టు 30 lakhs తీసుకున్న వాళ్ళకి సబ్వెన్షన్ అంటాం, ఇంట్రెస్ట్ రేట్ సబ్వెన్షన్ చేయడం. ఇంట్రెస్ట్ రేట్ సబ్వెన్షన్ ఇన్స్టెడ్ ఆఫ్ 10% ఇప్పుడు ఉందనుకోండి, టిల్ ఇంట్రెస్ట్ రేట్స్ కమ్స్ డౌన్ టు 7% వరకు 3% సబ్వెన్షన్. టీజర్ లోన్స్ లాగా కూడా చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మనకు అలానే ఫర్ ఫస్ట్ 5 years ఆ సబ్వెన్షన్ కూడా ఫస్ట్ 5 years ఇస్తే ఆ తర్వాత ఇతనికి ఈఎంఐ కేపబిలిటీ పెరుగుతుంది, వెసులుబాటు వస్తుంది. సో ఇతని పర్సంటేజ్ ఆఫ్ ఈఎంఐ ఇన్ ఈజ్ ఓవరాల్ శాలరీ విల్ కమ్ డౌన్. ఇవాళ స్టార్టింగ్ పీరియడ్లో నా శాలరీలో ఈఎంఐ 40% అనుకోండి, అదే 5 years తర్వాత సేమ్ ఈఎంఐ స్టాటిక్ శాలరీ పెరుగుతుంది. 5 years తర్వాత నా శాలరీ డబుల్ అవుతుంది, ఈఎంఐ 20%, సేమ్ 40 ఓవరాల్ శాలరీ ఏమవుతుంది 20% అవుతుంది. రైట్ సార్. సో నా బర్డెన్ తగ్గిపోద్ది. సో 5 years తర్వాత మై క్యాపబిలిటీ టు పే విల్ గో అప్. అప్పుడు నాకు సబ్సిడీ తీసేసినా బాధ లేదు. మీరు అన్నట్టు టీజర్ లోన్స్ లాగా ఫస్ట్ 5 years నాకు గనక ఒక 3% సబ్సిడీ ఇస్తే, ఫర్ ఎగ్జాంపుల్ ఓవరాల్గా హోమ్ లోన్స్కి 1 lakh crores అనుకోండి డిస్బర్సల్స్, 1 lakh కానీ 2 lakhs కానీ వాట్ ఎవర్ దట్ ఫిగర్, 1 lakh మీద 3% అంటే ఎంత అవుతుందండి, 3,000 crores. ప్రాబ్లీ 3,000 to 4,000 crores కనుక మనం ఈ సెక్టార్కి ఇస్తే ఫస్ట్ 5 years కనుక 5 years into 5 into 3 ఎవ్రీ ఇయర్ దాని బడ్డెన్ క్యాలిక్యులేట్ చేస్తే ఒక 20,000 కోట్లు 30,000 కోట్లు కనుక ఈ రంగంలోకి ఆ సబ్సిడీ రూపంలో వస్తే ఈఎంఐ ఎలిజిబిలిటీ పెరుగుతుంది, లోన్ క్యాపబిలిటీ పెరుగుతుంది, ఎఫర్డబిలిటీ పెరుగుతుంది. అంతకుముందు అన్ఎఫర్డబుల్ అలా అప్పుడు ఎఫర్డబుల్ అవుతాయి. ఇదొకటి డైనమిక్గా డ్రాస్టిక్గా ఆలోచించాల్సిన విషయం. ఎందువల్ల అంటున్నానంటే నేను సీరియస్గా దాన్ని అటెంప్ట్ చేస్తే ఆ ప్రాబ్లమ్ని ఆ సమస్యని మనం సాల్వ్ చేస్తే ఈ ఇండస్ట్రీ గ్రో అవుతుందండి. అల్టిమేట్గా ఓవరాల్ లాస్ ఉండదు. ఎందువల్లంటే డైరెక్ట్ బెనిఫిట్స్ చాలా ఉన్నాయండి. ఎక్సైజ్ వల్ల అగైన్ గవర్నమెంట్ విల్ గెట్ సమ్ మనీ బ్యాక్, వ్యాట్ వల్ల ఇట్ విల్ గెట్ బ్యాక్, సర్వీస్ ట్యాక్స్ ఇట్ విల్ గెట్ బ్యాక్, రిజిస్ట్రేషన్ ఇట్ విల్ గెట్ బ్యాక్, ఎంప్లాయ్మెంట్ ఓవరాల్ ఇన్కమ్ ట్యాక్స్ ఇట్ విల్ గెట్ బ్యాక్, శాలరీస్ పెరుగుతాయి, ఓవరాల్ కిట్టి పెరుగుతుంది. కాబట్టి అంటే ఇందులో ట్రికిల్ డౌన్ థియరీ, ఒక 30,000 పెడితే ప్రాబబ్లీ గవర్నమెంట్ విల్ గెట్ బ్యాక్ 15,000 to 20,000 అగైన్ త్రూ ఆల్ దీస్ ఇంప్రూవ్మెంట్స్. అందువల్ల నెట్ లాస్ గవర్నమెంట్కి అనేది తక్కువ ఉంటుంది. అయితే ఈ ల్యాగ్ పీరియడ్ ఉంటుంది. ఇప్పుడు ఇచ్చిన వెంటనే రాకపోవచ్చు రెవెన్యూ, 1 year 2 years పడుతుంది. 1 year వేసుకోండి సార్ రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్. అంతే. ఇంకా ఓవరాల్గా చూసుకున్నట్లయితే సార్ ఫైనల్గా చెప్పండి, ఈ 2 రాష్ట్రాల్లో చూసుకున్నట్లయితే ఒక ఇన్వెస్ట్ చేయాలనుకుంటే ఇటు ఆంధ్రప్రదేశ్లో కావచ్చు, లేకుంటే ఇప్పుడు తెలంగాణ కొత్తగా ఏర్పడినటువంటి తెలంగాణ రాష్ట్రంలో కావచ్చు, ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తే బాగుంటుంది అనుకుంటున్నారంటే ఇన్వెస్ట్మెంట్ పర్పస్లో కావచ్చు, లేకుంటే ఇండివిజువల్గా హోమ్ కొనుక్కోవాలి అనుకునే వాళ్ళకి ఏ ఏరియా బాగుంటుంది? ది బెస్ట్ ఏరియాస్ చెప్పండి రెండు వైపులో. ఇన్వెస్టర్ అనేవాడు ఎప్పుడు కూడా ఈజ్ కమర్షియల్. అవును, ఎక్కడైతే ఆపర్చునిటీస్ ఉంటే అక్కడికి వెళ్తాడు. అతనికి ఎంత అమౌంట్ వస్తుందనే ఆలోచన. అవునండి, అదే స్పెక్యులేషన్ కోసం వెళ్ళే వాళ్ళని మనం కాదు, మనకన్నా ఎక్కువ వాళ్ళు అనలైజ్ చేసుకుంటారు. ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ రీజన్ స్పెసిఫిక్గా ఉండరు. కానీ లొకేషన్ స్పెసిఫిక్ మట్టుకు ఇవాళ వరకు కూడా హైదరాబాద్లో ఉన్నటువంటి మార్కెట్ ఏం తగ్గలేదు. ఎందువల్లంటే హైదరాబాద్ని వదిలిపెట్టి వేరే చోటకి వెళ్ళాలని అన్న ఐడియాతో ఇంకా ఫామ్ అవ్వలేదు. బహుశా నెక్స్ట్ 5 years తర్వాతనో 6 years తర్వాతనో అక్కడ ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్లో ఎంప్లాయ్మెంట్ పెరిగి అక్కడికి వెళ్ళాలనుకున్నప్పుడు అక్కడికి వెళ్ళి ఇన్వెస్ట్ చేయాలనుకుంటారు. ఎండ్ యూజర్స్ మట్టుకు స్టిల్ హైదరాబాద్లోనే ఇన్వెస్ట్ చేసుకుంటున్నారు, హైదరాబాద్ యొక్క బెనిఫిట్స్ ఉండబట్టి. అయితే లాంగ్ టర్ము ఫస్ట్ నెక్స్ట్ జనరేషన్ కావాలనుకున్న వాళ్ళు మట్టుకు ప్రాబబ్లీ వాళ్ళకి ఎక్కడైతే కంఫర్ట్ ఉంటుందో అక్కడ ఇన్వెస్ట్ చేసుకోవటం మంచిదండి. థ్యాంక్ యూ సార్. మా ప్రాపర్టీ ప్లస్లోకి వచ్చేసరికి 2014లో ఎలాంటి ఒడిదుడుకులు ఎదుర్కొంది రియల్ ఎస్టేట్ రంగం, 2015లో ఎలా ఉండబోతుందో తెలియజేసినందుకు. ప్రాపర్టీ ప్లస్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత వాస్తు సెగ్మెంట్ చూద్దాం. వెల్కమ్ టు ప్రాపర్టీ ప్లస్ వాస్తు సెగ్మెంట్. ఏ పని చేసినా కలిసి రావట్లేదా? ఇల్లు లేదా ఆఫీస్లో వాస్తు దోషమా? ఎటువంటి మార్పులు చేర్పులు చేయకుండానే మీ పుట్టినరోజు ఆధారంగా దోషాలను సరిచేసుకోవచ్చు. మీ వాస్తు సమస్యలకు ప్రముఖ వాస్తు ఫెంగ్షుయ్ నిపుణులు కుమార్ అన్ముల గారు సమాధానాలు ఇస్తారు. మీరు కాల్ చేయాల్సిన నంబర్లు 040-233-10716, 233-10686. నమస్తే కుమార్ అన్ముల గారు. నమస్తే అమ్మా, వెల్కమ్ టు ది షో. మనం లాస్ట్ వీక్ కూడా మాట్లాడుకుంటూ ఉన్నాం స్మార్ట్ గోల్స్ అని, SMART
స్మార్ట్ గోల్స్ ఎస్, దాని గురించి చెప్పండి. అవునమ్మా. యాక్చువల్గా దిస్ విల్ బీ ఎ వెరీ అప్రోప్రియేట్ టాపిక్. ఎందుకంటే నూతన సంవత్సరంలో మనం అడుగుపెట్టాము. సో ప్రతి సంవత్సరము మన జీవితంలో కొన్ని లక్ష్యాలంటూ ఏర్పరచుకోవాలి. అది ఆర్థిక పరంగా ఉద్యోగరీత్యా కావచ్చు, లేదా మన లైఫ్లో పర్సనల్ లైఫ్లో కావచ్చు. అందుకని మీరు ప్రతి సంవత్సరం మీరు ఫస్ట్ వీక్లో వీలైతే, లేదా యాక్చువల్గా లాస్ట్ వీక్ ఆఫ్ డిసెంబర్లోనే స్మార్ట్ గోల్స్ అనేది మీరు తయారు చేసుకోవాలి. స్మార్ట్ గోల్స్ అంటే యాక్చువల్గా ఈచ్ లెటర్ విల్ స్టాండ్ ఫర్ సమ్ స్పెసిఫిక్. ఎస్ స్టాండ్స్ ఫర్ స్పెసిఫిక్. మీరు జీవితంలో మీరు ఏదైనా కోరుకుంటున్నప్పుడు అది మీకు ఏం కావాలో అనేది మీకు నిర్దిష్టంగా ఒక క్లియర్ కట్ ఐడియా ఉండాలి. ఇప్పుడు జనరల్గా మీకు ఏం కావాలంటే ఐ వాంట్ లాట్ ఆఫ్ మనీ అంటారు. లాట్ ఆఫ్ మనీ అంటే ఎంత? 1 lakh may be sufficient for somebody, 10 lakh may not be sufficient for somebody, 1 crore also may not be sufficient. సో స్పెసిఫిక్గా మీకు ఈ సంవత్సరంలో నేను నా ఉద్యోగంలో ఆ వ్యాపారంలో ఇంత సంపాదించుకోదలుచుకున్నాను. స్పెసిఫిక్గా బై 31st December 2015 ఐ మస్ట్ హ్యావ్ ఎ బ్యాంక్ బ్యాలెన్స్ ఆఫ్ 15 lakhs అని స్పెసిఫిక్గా మీరు అనుకోవాలి. సో దట్ ఈస్ కాల్డ్ స్మార్ట్ గోల్స్లో ఎస్ ఫర్ స్పెసిఫిక్. అట్లాగే సెకండ్ ఈజ్ ఎం అంటే మెజరబుల్. మీరు అనుకున్నది లాస్ట్ ఇయర్తో కంపేర్ చేస్తే ఈ ఇయర్లో మీరు దాన్ని అచీవ్ చేశారా లేదా ఇంకా అచీవ్ కాలేదా అనేది మనం స్పెసిఫిక్గా మెజరబుల్గా ఉండాలి. మీరు పెట్టుకునే లక్ష్యం అనేది ఒక థర్డ్ పర్సన్కు చెప్తే, ఓహో లాస్ట్ ఇయర్ మీరు 10 lakhs బిజినెస్ చేశారు, ఈ ఇయర్ మీరు 15 lakhs చేశారు, సో దట్ మీన్స్ యూ హ్యావ్ ఇంక్రీజ్డ్ యువర్ బిజినెస్ బై 50% అని ఒక మెజర్ చేయగలిగేలా ఉండాలి. ఓకే అనుముల్లా గారు, మనం నెక్స్ట్ లెటర్ గురించి మాట్లాడుకున్నప్పుడు మనకు ఒక కాలర్ ఉన్నారు, మాధురి ఫ్రమ్ విజయనగరం. మాధురి గారు చెప్పండి మేడం. మాధురి గారు, మీ నేమ్ అండ్ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. దాన్ని బట్టి అనుముల్లా గారు మీకు హెల్ప్ చేస్తారు మీ ప్రాబ్లంకి. నా పేరు మాధురి అండి, విజయనగరం డిస్ట్రిక్ట్ నుంచి మాట్లాడుతున్నాను. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి అమ్మా. సార్ ఏంటి సార్, నాకు స్టడీస్ లో కానీ అందులో కానీ కలిసి రావటం లేదండి. దయచేసి మీరు డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి అమ్మా. మాధురి అండి, డేట్ ఆఫ్ బర్త్ 1985. 19 నెల చెప్పండి. నెల జూలై సార్, జూలై 31st. ఓకే. మీకు ఇప్పుడు స్టడీస్లో ఇబ్బందిగా ఉందా? లోనే ఉంది సార్. తర్వాత ఫ్యామిలీ విషయాల్లో కూడా చాలా ఇబ్బందులు ఉన్నాయండి. ఓకే, మీరు ఒక పని చేయండి. మీ ఇంటి డైరెక్షన్ నాకు ఐడియా లేదు. ఒకవేళ మీది ఈస్ట్ ఫేసింగ్ కానీ నార్త్ ఫేసింగ్ హౌస్ అవుతే మీ ఇంటికి ప్రధాన ముఖద్వారము మెయిన్ డోరు ఈస్ట్లు కానీ నార్త్ కానీ ఉంటే మీరు తప్పకుండా మీరు అనుకున్నవి సాధించగలరు ఈ ఇయర్లో. అదే వెస్ట్ కానీ సౌత్ కానీ ఉంటే కొంచెం ఇబ్బంది ఉంటుందమ్మా. దయచేసి మీరు ఏం చేస్తారంటే మీరు ఒక సంకల్పం చేసుకోండి. ఈ ఇయర్ నేను నా స్టడీస్లో ఇంత పర్సెంట్ తెచ్చుకోవాలి, 70%, 80% అని స్పెసిఫిక్గా అనుకొని మీరు ఈస్ట్ వైపు, మీరు మీ స్టడీ రూమ్లో ఈస్ట్ వైపుగా కూర్చొని మీరు స్టడీ చేసుకోండి. దానివల్ల మీరు అనుకున్నది నెరవేరుతుంది. ఓకేనండి, మనకి నెక్స్ట్ కాలర్ ఉన్నారు, విజయలక్ష్మి మదనపల్లి నుంచి. విజయలక్ష్మి గారు. హలో లక్ష్మి గారు, చెప్పండి మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. మీ సమస్య ఏంటో మాట్లాడండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి అమ్మా ముందు. 18/1/1997. 18/1 ఫస్ట్ 18th జనవరి. ఓకే, మీ సమస్య ఏంటి చెప్పండి. బాబు సార్ మా అభిలాష్ రెడ్డి. ఓకే, చదువు ఎలా అనిపించినాడు కదా. తను యాక్చువల్గా అంటే ఇప్పుడు మనం ఈ డైరెక్షన్స్ చెప్పేది వచ్చేసి వచ్చిన డైరెక్షన్ చెప్తున్నామండి మీ ఇంటికి. ఒకవేళ మీ బాబు స్టడీస్ విషయంగా ఏదైనా ప్రాబ్లం ఉంటే అతను ఈస్ట్ ఫేసింగ్గా మీ ఇంట్లో అతని స్టడీ రూమ్లో, అది ఏ రూమ్ అది ఎటువైపు ఉన్నా పర్వాలేదు, కానీ ఈస్ట్ ఫేసింగ్గా ఆయన టేబుల్ పెట్టుకొని స్టడీ చేయమని చెప్పుకోండి. ఇయర్ మధ్యలో ఈ సంవత్సరం నేను ఈ పలానా సబ్జెక్ట్లో నేను ఇంత మార్కులు తెచ్చుకుంటానని స్పెసిఫిక్గా సబ్జెక్ట్ వైజ్ రాసుకోమని చెప్పండి. అలా మార్నింగ్ ఒకసారి ఈవినింగ్ ఒకసారి స్టడీ చేసే ముందు సంకల్పం చేసి స్టడీ చేసుకోమని చెప్పండి. థ్యాంక్ యూ. ఓకే, నేను ఇంతకుముందు మనం మాట్లాడుకుంటున్నాం ఎస్ అంటే స్పెసిఫిక్ గోల్ అని అండ్ ఎం అంటే మెజర్ చేసుకోగలిగే గోల్ అని. సో వాట్ ఈస్ ద నెక్స్ట్? ద నెక్స్ట్ ఈజ్ ఏ ఈజ్ యాక్షన్ ఓరియంటెడ్. అంటే మీరు తీసుకునే ఒక లక్ష్యం ఎలా ఉంటుందంటే దాని గురించి మీరు కొంత శ్రమ పడాల్సి వస్తుంది. అంటే మీరు ఏదో లక్ష్యం అనుకొని మీరు కళ్ళు మూసుకొని జపం చేసుకుంటుంటే రాదు. దానికి మీరు యూ హ్యావ్ టు టేక్ సమ్ యాక్షన్స్. సో మీరు ఏర్పట్టుకున్న లక్ష్యాన్ని మీరు రీచ్ కావాలంటే దానికి కొన్ని యాక్షన్స్ తీసుకోవాలి. ప్రతిరోజు యూ మస్ట్ డూ 5 things విచ్ విల్ టేక్ యూ ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ యువర్ గోల్.
ప్రతిరోజు ఒక చిన్న సమస్య, ఒక చిన్న టెలిఫోన్ చేయడం కానీ, ఒకళ్ళని కలవడం కానీ, దాని గురించి ఆలోచించడం కానీ, ఏదైనా రీసెర్చ్ చేయడం కానీ. సో మీరు మీ గోల్ అచీవ్ చేయాలంటే ప్రతిరోజు ఒక చిన్న 5 టైమ్స్ మీరు 5 పనులు చేయండి. సో దట్ మీన్స్ 365 days into 5 యూ విల్ బి ఏబుల్ టు అచీవ్ యువర్ గోల్ వెరీ వెరీ ఈజీలీ. ఓకేనండి, మనకి నెక్స్ట్ కాల్ ఉన్నారు శ్రీనివాసరావు ఫ్రమ్ గుంటూరు. శ్రీనివాసరావు గారు, మీ ప్రాబ్లం ఎవరికండి? మీకేనా? నాకేనండి. ఓకేనండి, మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 27/5/1975 అండి. ఓకే, మాట్లాడండి. కుమార్ గారు మీకు సలహాలు ఇస్తారు. దయచేసి ఇంకొకసారి డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 27/5/1975. ఓకే ఓకే. మీ డేట్ ఆఫ్ బర్త్కు వచ్చి వచ్చిన డైరెక్షన్ వచ్చేసి నార్త్ వెస్ట్ అండి, వాయవ్యము. కానీ మన ఇండియాలో వాయవ్యం దిశగా నైరుతిగా ఇళ్ళు ఉండవు. అందుకని మీరేం చేస్తారంటే, ఒకవేళ మీరు వెస్ట్ ఫేసింగ్గా ఉంటే, మీ ఇల్లు వెస్ట్ ఫేసింగ్గా ఉంటే మీరు మీరు వ్యాపారానికి కానీ మీ ఉద్యోగానికి సంబంధించి నార్త్ వెస్ట్ అంటే వాయువ్యం దిశగా మీరు ఏదైనా ప్లాన్ చేసుకుంటే, సంకల్పం చేసుకొని మీ గోల్ రాసుకొని ఆ కార్నర్లో పెట్టి మీరు పని చేయండి. మీకు ఆటోమేటిక్గా మీరు అనుకున్నది జరుగుతుంది. కానీ 40 days మీరు సంకల్పం చేసి దాన్ని విజువలైజ్ చేసుకోవాలి. నెక్స్ట్ కాల్ అండి మంజుల ఫ్రమ్ కర్నూలు. మంజుల గారు చెప్పండి, మీ సమస్య ఏంటో, మీ డేట్ ఆఫ్ బర్త్ ఏంటో చెప్పండి ముందుగా. 16/4/1984 సార్. 16/4/1984. 85 సార్. 85 16/4/85. ఓకే, మీకేనమ్మా ప్రాబ్లము? మాకే సార్. దర్శనం సార్ మా ఫేస్ ఏ పని చేసినా నాకు మా హస్బెండ్ కలిసి రావట్లేదు సార్. అవునమ్మా, మీరు చెప్పిన డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం అయితే మీకు సౌత్ అనేది మంచిది కాదు. దానివల్ల అనేక ఇబ్బందులు వస్తాయి. మెయిన్గా మిస్అండర్స్టాండింగ్స్, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ చాలా ఉంటాయి. మీరు సొంత ఇల్లు కాకుండా సొంత ఇల్లు వెళ్ళదలుచుకుంటే, లేదా అద్దె ఇల్లు నుండి మారదలుచుకుంటే ఈస్ట్ ఫేసింగ్ కానీ నార్త్ ఫేసింగ్ కానీ వెళ్ళండి అమ్మా, మంచి జరుగుతుంది. నెక్స్ట్ కాలర్ అండి యానాద్ రెడ్డి ఫ్రమ్ కడప. యానాద్ రెడ్డి గారు, హలో చెప్పండి. దయచేసి డేట్ ఆఫ్ బర్త్ ముందు చెప్పండి. సార్ నా డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి 27/10/1973 సార్. 27/10 27/10 సార్. 1973. అవును సార్. ఓకే, మీకు కూడా ఈస్ట్ కానీ నార్త్ కానీ వచ్చిన డైరెక్షన్స్ అండి. మీరు ఒకవేళ సొంత ఇంట్లో ఉండి ఆ సొంత ఇల్లు ఈస్ట్ ఫేసింగ్గా ఉంటే లేదా నార్త్ ఫేసింగ్గా ఉంటే మీరు అనుకున్నవన్నీ జరుగుతాయి. అట్లాగే మీరు ఆఫీస్లో కానీ వ్యాపారంలో కానీ ఈస్ట్ ఫేసింగ్గా కూర్చొని మీరు అనుకున్న మీ వ్యాపారం కానీ ఉద్యోగం కానీ చేసుకోండి. ఇప్పుడు మీరు ఫస్ట్లో నెక్స్ట్ ఇయర్ మీరు ఏమైతే సాధించాలనుకున్నారో అది ఒక పేపర్ మీద రాసుకొని మీరు దాని ప్రకారం చేసుకోండి. థ్యాంక్ యూ. నెక్స్ట్ కాలర్ కృష్ణ ఫ్రమ్ విజయవాడ. కృష్ణ గారు, మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. మే 14 1955 అండి. 1955. ఓకే, చెప్పండి. అంటే నాకు ఏ డైరెక్షన్ మంచిదో చెప్తారండి. మీకు ఉత్తరం డైరెక్షను మంచిది కాదండి. ఇప్పుడు మీరు దయచేసి ఇప్పుడు మీరు ఆల్రెడీ ఉత్తరం ఫేసింగ్ హౌస్లో ఉంటే కొన్ని ఇబ్బందులు వచ్చేలాగా ఉంది. మీకు సౌత్ ఈజ్ వచ్చి వచ్చిన డైరెక్షను. మీరు ఆల్రెడీ సౌత్ ఫేసింగ్గా ఉంటే మీరు సౌత్ సైడ్ తలపెట్టి పడుకొని సౌత్ డైరెక్షన్లో మీరు ఏమైతే సాధించదలుచుకున్నారో ఫ్యూచర్లో అది ఒక పేపర్ మీద, వైట్ పేపర్ మీద రెడ్డింగ్తో రాసుకొని మీరు ప్రోగ్రామింగ్ చేసుకోండి. థ్యాంక్ యూ. నెక్స్ట్ కాలర్ వెంకయ్య గారు. వెంకయ్య గారు, సార్ మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. తెలియదు సార్, నేను ఇల్లు కట్టాలని అనుకుంటున్నాను. మా పుట్టిన డేట్ అయితే మరి తెలియదు సార్ మేడం గారు. అప్రాక్సిమేట్ కనీసం సంవత్సరం చెప్పండి. మీకు ఎన్ని సంవత్సరాలు ఉంటాయండి వెంకయ్య గారు? ఓకే, కట్ అయినట్టుంది. ఇంతకుముందు మనం మాట్లాడుకుంటున్నాం స్పెసిఫిక్ మెజరింగ్ అండ్ ఈ ఓన్లీ స్పెసిఫిక్ గోల్స్ క్రియేట్ చేసుకొని మెజర్ చేసుకొని యాక్షన్ మాత్రం తీసుకోకుండా ఉంటే నథింగ్ విల్ హ్యాపెన్ అంటున్నారు. సో నెక్స్ట్ మనకు వచ్చేసి ఆర్. వాట్ ఈస్ ఆర్? ఆర్ అనేది ఇది చాలా రీజనబుల్ అండి. ఇది చాలా ఇంపార్టెంట్. మీరు పెట్టుకున్న గోల్ అనేది, లక్ష్యం అనేది రీజనబుల్గా ఉండాలి. ఎవరికి? మీకు, ప్రపంచానికి కాదు. ఇప్పుడు అబ్దుల్ కలాం గారు ఒక ఫిషర్మ్యాన్ ఫ్యామిలీలో పుట్టి కన్యాకుమారి నాగర్కోయిల్ దగ్గర ఒక ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అవుతానని ఆయన ఇమ్మీడియట్గా అనుకోలేదు. కానీ జీవితంలో ఏదో ఒక సాధించాలి అనే ఒక గోల్ పెట్టుకున్నారు. అది ఆయన వరకు రీజనబుల్, వాళ్ళ కమ్యూనిటీ వాళ్ళకు ఇది చాలా అన్రీజనబుల్ కావచ్చు. సో మీరు పెట్టుకునే గోలు మీకు, మీ మనసుకు ఇది ఎస్ ఐ కెన్ అచీవ్ దిస్ అని మీ మనసుకు అనిపించాలి. సో దట్ ఈస్ కాల్డ్ రీజనబుల్.
సో మనకి రీజనబుల్ గోల్స్ ఉండాలి, ఒకటేసారి లో లెవెల్ నుంచి హై లెవెల్కి ప్లాన్ చేసుకొని డిసప్పాయింట్ కాకుండా రీజనబుల్ గోల్స్ వాటి కోసం దానివల్ల మీలో మీకు కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. ఓకేనండి, మనకి నెక్స్ట్ కాలర్ ఉన్నారు, వెంకటేశ్వర్లు ఫ్రమ్ నెల్లూరు. వెంకటేశ్వర్లు గారు మేడం మాట్లాడండి. దయచేసి మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి సార్. మాట్లాడతా మేడం. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి సార్. 20/9/1997 మా పాపల గురించి సార్. సరిగా వినిపించలేదు, ఇంకోసారి చెప్పండి. 1997 సార్ డేట్ ఆఫ్ బర్త్. సెప్టెంబర్ 20. సెప్టెంబర్ నెల 20 సార్. ఓకే 98 97 98 97 సార్. ఓకే ఆమెకు వచ్చిన డైరెక్షన్ ఇప్పుడు మీ ఇల్లు ఏ ఫేసింగ్గా ఉందండి? నేను రెంట్ ఇల్లు ఈస్ట్ ఫేస్ లో ఉన్నాను. ఇప్పుడు సొంత ఇల్లు వచ్చేసి ఈస్ట్ ఫేస్ వెళ్తున్నాను. సొంత ఇల్లు మీరు మీ పాప మీ డేట్ ఆఫ్ బర్త్కి అయితే సరిపోవచ్చు, కానీ మీ పాప డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం ఈస్ట్ అంతగా పనికిరాదండి. ఆమెకు సౌత్ కానీ నార్త్ కానీ వచ్చి వస్తుంది. ఆమె ఏదైనా అనుకుంటే జరిగే పక్షంగా ఉండాలంటే సౌత్ కానీ నార్త్ కానీ ఉండాలి. ఒకవేళ ఆల్రెడీ మీరు సొంత ఇంట్లో ఉంటే ఆమె పాప పడుకునే బెడ్రూమ్లో సౌత్ వైపు తల చేసి పడుకోమని చెప్పండి. నెక్స్ట్ కాలర్ అండి, జయలక్ష్మి ఫ్రమ్ కర్నూలు. జయలక్ష్మి గారు చెప్పండి. మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. కాల్ డిస్కనెక్ట్ అయినట్టుందండి. ఇంతకు ముందు మనం మాట్లాడుకున్న కంటిన్యూ చేద్దాం. రీజనబుల్ గోల్స్ తర్వాత ఇట్ ఇస్ టీ. T is the last letter, yes. But I think it is very prominent. It is very, very prominent. T is a time bound. So whatever goals మీరు జీవితంలో ఫిక్స్ చేసుకున్నది అది ఒక టైం ఫ్రేమ్ ఉండాలి. ఇప్పుడు నేను జీవితంలో ఒక సూపర్ స్టార్ అవుదాం అనుకున్నాను అని అనుకుంటారు, కానీ అది ఎప్పుడు లోపల అనేది మీరు స్పెసిఫై ఒక డెడ్ లైన్ పెట్టుకోవాలి. 1995 సపోజ్ సంబడి ఈజ్ బోర్న్ ఇన్ 1995, ఇప్పుడు 2015 ఉంది, 2016 2017 2020 లోపల నేను నా జీవితంలో ఇంత డబ్బులు సంపాదించుకోదలుచుకున్నాను, నాకు ఇంత బ్యాంక్ బ్యాలెన్స్ ఉండాలి, నాకు ఒక బంగ్లా ఉండాలి, కారు ఉన్నది, ఒక స్పెసిఫిక్ డెడ్ లైన్ పెట్టుకోవాలి. ఆ డెడ్ లైన్ ఉంటే ఆటోమేటిక్గా మన మైండ్లో ఒక రెటికులర్ యాక్టివేటింగ్ సిస్టమ్ అని ఉంటుందండి, RAS అని. ఇట్ ఈజ్ ఇన్ అవర్ బ్రెయిన్. ఒకసారి మీరు ఒక డెడ్ లైన్ పెట్టుకుంటే అది అక్కడ ఇంప్రింట్ అయిపోయేసి మీరు అనుకున్నవి ఆటోమేటిక్గా జరిగేందుకు, ఆ లోపల జరిగేందుకు ఇట్ విల్ కీప్ ఆన్ రిమైండింగ్ యూ. నీ డెడ్ లైన్ దగ్గర వస్తుంది, ఇంకా నువ్వు అనుకున్నవి చాలా చేయాల్సినవి అని మీకు ఇట్ విల్ కాన్స్టెంట్లీ రిమైండ్ యూ. ఓకేనండి, నెక్స్ట్ కాలర్ మనకి లత ఫ్రమ్ హైదరాబాద్. లత గారు అవునండి, మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 10th March 1963 అండి. ఓకే, 10th March 1963. అవునండి. చెప్పండి. ఓన్ హౌస్ తీసుకుందాం అనుకుంటున్నామండి, ఏ ఫేసింగ్ లో తీసుకుంటే బాగుంటుందండి? అంటే మీ పేరు మీద తీసుకుంటున్నారా? ఇది మా హస్బెండ్ పేరు మీదండి. అంటే ఆయన డేట్ ఆఫ్ బర్త్ కావాలి? ఆయనదే అండి ఇది డేట్ ఆఫ్ బర్త్. ఆయన డేట్ ఆఫ్ బర్త్ మీకు వెస్ట్ ఫేసింగ్ మంచి వస్తుందమ్మా, వెస్ట్ ఫేసింగ్గా తీసుకోండి. మీకు ఈస్ట్ కానీ నార్త్ కానీ సౌత్ కానీ వచ్చి రాదు. ఓకేనండి, నెక్స్ట్ కాలర్ శ్రీకాంత్ రెడ్డి అనంతపురం నుంచి. శ్రీకాంత్ రెడ్డి గారు మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. మళ్ళీ ఒకసారి రిపీట్. నాకు మంత్ డేట్ వినిపించాలి, 63 వినిపించింది కానీ మంత్ డేట్ చెప్పండి. 2 3 7. ఓకే, 7 అండి. 2nd జూలై. ఓకే. మీకు వచ్చిన డైరెక్షన్ వచ్చి ఈస్ట్ అండి. సో మీరు నార్త్ అంటే ఇప్పుడు మీరు ఆరోగ్యపరంగా మీకు ఏమైనా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటే మాత్రం దయచేసి ఈస్ట్ ఫేసింగ్ తీసుకోండి. అలా కాకుండా వ్యాపారానికి సంబంధించి మీరు నార్త్ ఫేసింగ్ కానీ సౌత్ ఫేసింగ్ కానీ రెండూ తీసుకోవచ్చు. కానీ హెల్త్కు సంబంధించి మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే దయచేసి ఈస్ట్ ఫేసింగే తీసుకోండి. ఓకేనండి, ఈరోజు స్మార్ట్ గోల్స్ గురించి మాకు ఎక్స్ప్లెయిన్ చేసి మా వ్యూవర్స్కి మంచి సలహాలు ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. ఇది ఇవాళ వాస్తు సెగ్మెంట్. స్టే ట్యూన్. థ్యాంక్ యూ. ఇది ఇవాల్టి ప్రాపర్టీ ప్లాస్. స్టే ట్యూన్ టు సాక్షి.